హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుతిశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ బ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకున్నారు రెంట్కి. సో వాళ్ళు సింపుల్గా గృహప్రవేశం చేసుకుంటుంటే ఇన్వైట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న మినీ బ్లాగ్ అనేది షూట్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్పండి. హోమ్ టూర్ కానీ చూడాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను హోమ్ టూర్ చేసి పెడతాను. దేవుడి ఫొటోస్ ఒకటే ఫ్రేమ్లో ఉండేలాగా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. సాయిబాబా, వినాయకుడు, శివుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. ఆ కార్నర్లో ఉంది రాముల వారిది పట్టాభిషేకం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో రాముల వారి పట్టాభిషేకం ఉంటే చాలా మంచిదే అని అంటున్నారు కదా. సో వాళ్ళు అది కూడా తీసుకొచ్చుకున్నారు. పూజ అయితే చాలా సింపుల్గా, హడావుడి లేకుండా చాలా బాగా జరిగింది. అనుకోకుండా జరిగిన పూజ ఇది. ఎలా అంటే మూటం వచ్చేస్తుంది అన్నారు కదా. నవంబర్ 28 నుండి మూటం ఉంది, ఇంకా మంచి రోజులు లేవన్నారు. సో అప్పటికప్పుడు వాళ్ళు అనుకొని గృహప్రవేశం చేసుకున్నారు. 27 ఈవినింగ్ ఇది. పూజ అయితే చాలా సింపుల్గా బాగా జరిగింది. ఈ వ్లాగ్లో ఏమైనా తప్పులు ఉంటే సొంత ఇల్లు కాదు కాబట్టి మేము అంత గ్రాండ్గా చేసుకోవట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళు రెంట్ హౌసే కాబట్టి మాకున్న స్తోమతలో కొంచెం వాళ్ళు సింపుల్గా అలా చేసుకుంటున్నారు. మా సైడ్ గృహప్రవేశం అప్పుడు ఉప్పు, పెరుగు, మజ్జిగ కవ్వం, వాటర్ నిండుగా ఉంటే మంచిది అని అంటారనమాట. సో వాటరు అవి. నెక్స్ట్ పూజ చేసుకున్నాక పాలు పొంగించుకుంటాము. పాలు పొంగిన తర్వాత ఆ పాలను తీసుకెళ్ళి దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టుకొని పూజ చేసుకుంటాం అనమాట. మళ్ళీ స్వీట్ పొంగల్ అంటారు కదా, బెల్లం పొంగలి, అది చేసుకుంటాం మేము మా సైడ్. అంటే ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు, ఇది మా సైడు. సబ్స్క్రైబ్ చేయండి.